ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూస్ సిరీస్ బ్రదర్ పి భక్త్ సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ప్రియా తమ్ముడు శేష్ రాజు ఫ్రమ్ యనమల కుదురు, విజయవాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. ప్రియతమ్ముడు రాజును ప్రభువారు నిండారుగా దీవించునుగాక. రోమా పత్రిక, సకాలానికి దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ఆశీస్సులు. దేవుడు ఈ క్షణం వరకు మనను బ్రతికించినందుకై ప్రభు వారిని స్తుతించాలి, ఘనపరచాలి. దేవుని వాక్యం చెప్పడానికి నేను స్టూడియోకి వచ్చాను. నాకు చాలా సన్నిహితుడు, నా ప్రియ తమ్ముడు, అంధుడైన ఫిలిప్స్ మరణించాడు అనే వార్త నన్ను కుదిపివేసింది. మానవుని యొక్క జీవితం క్షణభంగురం. ఏ సమయంలో ఏది జరుగుతుందో, ఏ రీతిగా జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నా ప్రియ బిడ్డలరా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. మరణము మనను పొంచి ఉండి ఉండవచ్చు, యాక్సిడెంట్స్ మనలను పొంచి ఉండి ఉండవచ్చు, ఆకస్మిక మరణాలు, దీర్ఘకాల వ్యాధుల వలన ఆయా రీతులుగా ఉండడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలరా, మీరే కాదు, వృద్ధాప్యంలో ఉన్న నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలు వ్యక్తులే కాదు, దేవుని వాక్యం చేస్తున్నాము, మేము చాలా భక్తిపరులము అనుకుంటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా విలాసవంతంగా జీవిస్తున్నాము, న్యూట్రియస్ ఫుడ్ తీసుకుంటున్నాము, మాకేమీ పర్వాలేదు అనుకునేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ బిడ్డలరా, తమ్ముడు ఫిలిప్స్ అంధుడు, తన యొక్క కుటుంబం కొరకై ప్రార్థన చేయండి. అదే రీతిగా మన రాష్ట్రాల్లో
ఈ ఉదయకాలంలో కానీ ఈ దినంలో ఎప్పుడైనా మరణము సంభవించడానికి అవకాశం ఉంది. మరణము సంభవించిన కుటుంబాల కొరకై, వారి ఆదరణ కొరకై మనము ప్రార్థించాలి. పేపర్ విప్పితే చాలు ఘోరమైన ప్రమాదాలు, మరణాలు, ఆకస్మిక సంఘటనలు చదువుతూ ఉంటే హృదయము చాలా బాధగా ఉంటుంది. ఏదేమైనా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాకడ ఎప్పుడో, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించటానికి తీర్మానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. ఈ గాలివానలోన ఏకాకినయ్యున్న నీ ప్రేమ నెరిగిన వేళ నిన్ను నే వీడజాల. ఏ గమ్యము లేకనే నేనుంటిని, ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. ఏ గమ్యము లేకని నేనుంటిని, ఈ బ్రతుకు భారమేనని నేనంటిని. నీదు వాక్యం నాలో నిలిపి నిత్య జీవం చూపినావు. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ క్షణం వరకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఏ ప్రియులు ఈ దినం మరణించారో ఆ ప్రియుల యొక్క కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. దుఃఖ సముద్రంలో ఆ ప్రియులు ఉండి ఉంటారు ప్రభువా. మామూలుగా మనుషులు కొద్ది క్షణాలు లేక దినాలు వారిని ఓదార్చవచ్చు. మా ప్రియ ప్రభు, మీ ఆదరణ, మీ ఓదార్పు వారికి కావాలి నాయనా. నైనా ఈ సమయంలో రోమాపత్రిక 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. 4వ అధ్యాయం ద్వారా మీ సత్యాలు మీరు మాకు బోధించండి. ఈ ప్రయాస అంతా ప్రభువా మీ వాక్య ప్రకారము నీ కుమారుని పోలి నడుచుకోవడానికి సహాయపడండి నాయనా. ఈ వాక్య పరిచర్య ద్వారా రక్షణానుభవం పొందిన ప్రియుల కొరకై వందనాలు, స్తోత్రాలు. నేనే కాదు, అనేక మంది నాకంటే శ్రేష్టమైన భక్తులు వాక్యాన్ని చెబుతున్నారు. ఈ పరిచర్యల ద్వారా ఇంకా రక్షణ పొందని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. రక్షణ అనుభవం లేకుండా మరణిస్తే నిత్య నాశనము, అగ్ని గంధకములతో మండు గుండం అనే సత్యాన్ని మీరు వారికి బోధించండి నాయనా. మా ప్రియ యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, ఆయా ఇంజనీరింగ్ కోర్సుల్లో, మెడిసిన్ కోర్సుల్లో, ఇంకా ఆ ఎలైట్ కోర్సెస్లో చదువుతున్న ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఇంటర్మీడియట్ పాస్ అయి ఎంసెట్ రాసిన ప్రియుల కొరకై వందనాలు, స్తోత్రాలు. ఎంసెట్లో మా ప్రియులు మంచి ర్యాంక్స్లో పాస్ కావడానికి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభువా.
ఈ వేసవి కాలంలో సంఘాలలో VBSలు జరుగుతున్నాయి, యవ్వన కూడికలు జరుగుతున్నాయి. సంఘ కార్యక్రమాల్లో ఎవరైతే మా ప్రియ యవ్వన బిడ్డలు పెద్దలు అటెండ్ అవుతున్నారో వారు రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయపడండి. ఎంతమంది మీ ప్రియ శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చారు? వీక్షకులందరినీ మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువా, ఈ రాత్రి మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. తద్వారా మీరే మహిమ పొందుమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? ప్రతిరోజు మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నేనెందుకు ఈ మాట ప్రతిరోజు చెబుతున్నాను అనంటే, మీ వెనుక మీ కొరకు ప్రార్థించి ఒక బలమైన ప్రార్థన గుంపు ఉంది అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ రీతిగా మీరు ధైర్యము వహించి ప్రభువులో ముందుకు సాగిపోవాలి. దేవుని వాక్యాన్ని నేనే కాదు, అనేక మంది సేవకులు అనేక ఛానల్స్లో మాట్లాడుతున్నారు. దీనికి కావలసిన ప్రయోజనము ఏమిటి అనగా, చాలామంది రక్షింపబడాలి. రక్షింపబడిన వారు పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధతలోనికి రావాలి. రక్షింపబడని ప్రియులకు నా రెండు చేతులు జోడించి మరొకసారి రాత్రి మనవి చేస్తున్నాను. మన మరణం ఎప్పుడో, ఆయన రాకడ ఎప్పుడో. ఈ ఉదయకాలం నేను స్టూడియోకి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నేను విన్న మాట, నాకు బాగా తెలిసిన తమ్ముడు అంధుడు ఫిలిప్స్, ఆయన మరణించాడు అని. మా ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయడానికి మా స్టూడియోకి వచ్చాడు. తదుపరి ఆ బిడ్డను వాడుకున్నాం. ఇంత త్వరితంగా ఆ తమ్ముడు చనిపోతాడు అని నేను ఊహించలేదు. నా ప్రియ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా జీవిద్దాం. ఇష్టానుసారంగా జీవించవద్దు. దయచేసి ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రోమీలకు రాసిన పత్రికలో 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలలో పాత నిబంధన భక్తులు కూడా విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డారు అనే సత్యాన్ని పౌలు గారు ఆయన యూదులకు చెబుతున్నాడు. యూదులు ఏమనుకుంటున్నారంటే, మేమే నీతిమంతులము అని అనుకుంటున్నారు. ఒక్కరే నీతిమంతులు కాదు, అన్య జనాంగంలో కూడా నీతిమంతులు ఉన్నారు. ఈ భాగంలో అనగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చివరి వచనం వరకు ఉన్న భాగంలో యూదులకు తండ్రి అయిన అబ్రహామును గురించి పౌలు గారు వివరిస్తున్నాడు. యూదులతో మాట్లాడుచుండుటను బట్టి వారి పితరులను గూర్చి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చెప్పుట వలన తాను చెప్పిన బోధలనియు తన స్వంతం కాదనియు లేఖనాలలో నుండి వాటిని ఆధారం చేసుకునే నేను మాట్లాడుతున్నాననియు ఆయన రుజువుపరుస్తున్నాడు. క్రీస్తునందు విశ్వాసము ద్వారానే మానవునికి రక్షణ కలుగుతుంది. మరి దేనిని బట్టి, ఏ విధము చేతనైనను మానవునికి రక్షణ కలుగదు. ఇది నాలో పాప జీవితంలో కూడా జీవిస్తూ
తీర్థయాత్రల సందర్శన, పుణ్యక్షేత్రాల సందర్శన, దాన ధర్మాలు చేయడం, ఈ రీతిగా కొన్ని మంచి కార్యాలే మనుషులు చేస్తూ ఉన్నారు. ఈ కార్యాలు చేయడం వలన మానవునికి పాప విముక్తి కలుగదు, రక్షణ కలుగదు. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభువారి యందు విశ్వాసముంచడం ద్వారానే రక్షణ కలుగుతుంది. అబ్రహాము కూడా విశ్వాసము ద్వారానే నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే ఈ రీతిగా వ్రాయబడింది. బైబిల్ వారు చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహామైనా ఎవరైనా యెహోవాను నమ్ముడు ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 18 వచనాలు చూచినట్టయితే విశ్వాసు సంబంధులందరూ అబ్రహాము కుమారులని తెలుసుకోవాలి అని పౌలు గారు చెప్తున్నాడు. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ అని పౌలు గారి యొక్క అభిప్రాయం. అబ్రహాము యొక్క ఆధ్యాత్మిక అనుభవం ఈనాటి విశ్వాసుల వంటిదే అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియులరా, ఈ సత్యాలు మనము వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేస్తూ మనం నేర్చుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకు ఏమీ దొరకనని అందుము. కాబట్టి అనే మాటతో ఈ సెంటెన్స్ ప్రారంభించబడింది. అనగా 3వ అధ్యాయమును పౌలు గారు కొనసాగిస్తున్నారు కదూ. లెక్కలు చేస్తూ మనము దేర్ఫోర్ అని అంటాం. కాబట్టి అని ఆ యొక్క లెక్కను, సమ్ను మనము కంక్లూడ్ చేస్తాం. 3వ అధ్యాయాన్ని చెబుతూ పౌలు గారు 4వ అధ్యాయం 1వ వచనంలో కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రాముకు ఏమీ దొరికినని అందుమో. 4వ అధ్యాయము 1వ వచనము చదివిన తరువాత పౌలు గారు ఏ విషయాన్ని కొనసాగిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఈ వచనము అబ్రహామును గూర్చి ప్రస్తావించబడింది. యేసు ప్రభువారి యందు విశ్వాసముంచుడు ద్వారా నీతి కలుగుతుంది అనే దానిని రుజువు చేయడానికి పాత నిబంధన గ్రంథంలోని 2 గొప్ప వ్యక్తులను ఇక్కడ పౌలు గారు చూపెడుతున్నాడు. మొదట అబ్రహాము జీవితాన్ని, రెండవ వ్యక్తి దావీదు భక్తుని జీవితాన్ని పౌలు గారు చూపెడుతున్నాడు. దేనికి ఇతడు మూల పురుషుడు? మూల పురుషుడు ఆదాము కాదా అని అడగడానికి వీలుంది. అబ్రహాము ఇశ్రాయేలు వంశానికి, విశ్వాస వర్గానికి మూల పురుషుడు అని వింటున్న వారు గ్రహించాలి. అబ్రహామును గూర్చి క్రైస్తవేతరులకు అర్థం కాకపోవచ్చు. ఈ అబ్రహాము ఈనాడు యూదులు, మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా గౌరవిస్తున్నారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు, అరబ్బు దేశాలకు
మనం వెళ్ళినట్లయితే అక్కడ ఊరు అనే ఒక స్థలం ఉంది. ఆ ఊరు అనే స్థలంలో అబ్రహాము జన్మించాడు. నేను కువైట్కు వెళ్ళాను. కువైట్ నుంచి చూపెట్టారు. అదే అబ్రహాము గారు జన్మించిన ఊర్, యూఆర్ ఊర్ అని చెప్పారు. నాకు చాలా ఆశగా ఉండింది. ఆ ఊర్ అనే ఊరికి వెళ్తే బాగుండును అని అనుకున్నాను. కానీ అక్కడ నాతో వచ్చిన తమ్ముడు అన్నాడు, బార్డర్ సీల్ వేశారు అన్న ఈ మధ్యన జరిగిన యుద్ధాన్ని బట్టి అని చెప్పారు. ఈ యొక్క ఊర్ అనే పట్టణం కల్దీల దేశానికి వ్యాపార కేంద్రం. ఈ ఊరనే పట్టణము నుండి అబ్రహాము హారాను అనే స్థలానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, పేర్లు వ్రాసుకోండి, చరిత్ర కాబట్టి గుర్తుపెట్టుకునండి. ఇది కూడా అనగా ఈ యొక్క హారాను కూడా మంచి వ్యాపార కేంద్రం. ఈ రెండు పట్టణాల్లో లేక దేశాల్లో చంద్రదేవతను పూజించేవారు. అబ్రహాము విగ్రహారాధికుడు, వ్యాపారి, ధనవంతుడు, సంస్కృతి కలిగిన ఈ పట్టణంలో సుఖంగా జీవిస్తున్నాడు. సుఖంగా జీవిస్తూ ఉండగా దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహమా అబ్రహమా అని పిలిచాడు. అబ్రహాము క్రైస్తవుడు కాదు. అబ్రహాము నిజమైన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. ఇట్టి వానిని ఒకానొక దినాన్ని దేవుడు పిలిచాడు. కానీ ప్రియులరా, ఒక విషయం, అబ్రహాము పేరు అబ్రాము. అంతకు ముందు మనకు తెలిసే విషయాలండి. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తారు, అన్నా ఇది నిజమేనా? అబ్రాము అనే మాటను ఒక ఆయన విడదీస్తూ చెప్తున్నాడు. అబ్బా ప్లస్ రాము, అబ్రాము అంటున్నాడు. అబ్రాము అనగా రాముడు తండ్రి అబ్రాము అని ఆయన ఏదో చెప్తున్నాడు. ప్రజలను కవ్విస్తున్నాడు, నవ్విస్తున్నాడు. ఇది నిజమేనా అని అన్నాడు. ఓహ్ నా ప్రియులరా, ఇది నాలో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేవారు చాలామంది ఉన్నారు. అబ్రామును పిలిచి దేవుడు ఏమన్నాడు అంటే ఈ రీతిగా అన్నాడు. ఏమన్నాడు? నీ దేశము నుండి, జాగ్రత్తగా వినండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము అని దేవుడు పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎందుకు వెళ్ళాలో చెప్పలేదు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు. దేవుడు మటుకు అబ్రాహామును పిలిచి నువ్వు వెళ్ళు అని అన్నాడు. నా ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళిపో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువో. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. నా ప్రియులరా, నువ్వు వెళ్ళుము అని అన్నాడు. ఆయన వెళ్ళెను. దేవుడైన యెహోవా మాటలో అబ్రహాముకున్న అచంచలమైన విధేయత, అచంచలమైన విశ్వాసము, ఈ రెండు లక్షణాలే
అబ్రామును మూల పురుషునిగా చేశాయి. ఈనాడు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా అబ్రామును చేశాయి. ఈ రాత్రి చివరిలో వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, మన వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితాలలో మనము ఆశీర్వదించబడాలి అని అంటే ఈ 2 లక్షణాలు కావాలి. ఒకటి విశ్వాసము, రెండవది విధేయత. ఈ రాత్రి పరీక్షించుకుందాం. మన యొక్క జీవితాలలో ఎంతవరకు ఈ పరిశుద్ధ దేవుని వాక్యం పట్ల విశ్వాసం ఉన్నది? ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు చెప్పిన మాటకు ఎంతవరకు విధేయత ఉన్నది? ఎంతవరకు విశ్వాసం ఉన్నదో, ఎంతవరకు విధేయత ఉన్నదో ఈ రాత్రి మనము పరీక్షించుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక నేను ముగిస్తున్నానమ్మా. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రామునకు ఏమీ దొరికినని అందుమో. 2వ వచనం చదివి నేను ముగిస్తాను. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. క్రియల మూలముగా కాదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించింది విశ్వాసమును బట్టి. మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులరా, ఆ ప్రభు యందు ఎంతవరకు విశ్వాసం ఉంచగలుగుతామో అంతగా దీవించబడతామో అనే సత్యాన్ని నేను చెబుతూ ఈరోజు కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంతవరకు సహాయపడుతున్న బిడ్డలందరికీ ఒక తండ్రి వలె నేను దీవిస్తున్నాను. చేయగలిగి ఉండి ఇంకా చేయకపోతే చేద్దాములే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నవారికి నా మనవి, ఈరోజు స్పాన్సర్ చేయండి అనగా రేపు ఒక కార్యక్రమానికి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత సహాయపడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ప్రభువారు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించును గాక. ఆమేన్. My dress 1-1-214/2 flat number 505506 1-1-214/2 flat number 505506 Prithvi Apartments Extension Gate Nagar Chikkarpalli Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూ సిరీస్ బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు